హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి CRMT, అలాగే MIS అండ్ DADEO అండ్ IERT టీచర్స్‌కు 2 నెలల పెండింగ్ జీతాలు ఈరోజు వారి వారి అకౌంట్‌లో జమ కానున్నది. పెన్షనర్ల పెండింగ్ బిల్లుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే, బదిలీ సచివాలయ ఉద్యోగులకు గమనిక. సాధారణ బదిలీలు 2024లో బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మీ దగ్గరలో ఉన్న రిజిస్టర్స్, రికార్డ్స్ ఇతర అన్నీ అప్పజెప్పి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి మీ యొక్క DDO దగ్గర LPC పొందవలసి అయితే ఉంటుంది. LPCలో మీరు చివరగా డ్రా చేసిన సెప్టెంబర్ నెలలో పొందిన జీతం వివరాలైతే ఉంటాయి. ఇందులో డిడక్షన్స్‌లో CMRF పెట్టుంటే CMRFను కూడా మెన్షన్ చేసి LPC పొందవలెను. అనగా సెప్టెంబర్ 2024 పే స్లిప్ వివరాలు ఇందులో ఉంటాయి. ఎలాంటి మార్పులు కూడా చేయరాదు. అలాగే అక్టోబర్ నెలలో మీ సచివాలయంలో మీరు ఎన్ని రోజులు బదిలీకి ముందు పని చేశారో అన్ని రోజులకు నాన్ డ్రాల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవలెను. ఇక అన్ని రికార్డ్స్ మరియు రిజిస్టర్స్ హ్యాండ్ ఓవర్ చేసి LPC పొందినవారు నిధి పోర్టల్ DDO గారి లాగిన్ నందు రివీల్ అయ్యే కొత్త DDO లాగిన్‌లో అయితే యాడ్ కావాల్సి ఉంటుంది. ఇకపోతే APGLA అప్డేట్ అండి. సో, ఇప్పుడు మన బేసిక్ పేలో 15% వరకు APGLA ప్రీమియం మన నిధి సైట్‌లో పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. సో, అదెలానో చూద్దాం. మొదటగా nithi.apcfss.in అనే వెబ్‌సైట్‌ని విజిట్ చేయాలి. లాగిన్ చేయాలి. సో, మన CFMS ఐడీ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేయాలి. తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుందన్నమాట. దానిలో APGLI అనే ఒక టేల్ ఉంటుంది. సో, దానిపైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ కనపడతాయి. ఆ తర్వాత APGLI పెంచాలనుకుంటున్నారా అనే ఆప్షన్ మీద మనము యెస్ అని క్లిక్ చేయాలి. మీరు గత ఆపస్ 3 ఏళ్లలో మెడికల్ లీవ్ పెట్టారా అని కూడా అడుగుతుంది. మీరు పెట్టింటే యెస్ అని, లేదంటే నో అని అయితే అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. యెస్ అయితే సంబంధిత సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నో అయితే సదరు ధృవీకరణ పత్రం అయితే అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీకు ఎంతవరకు పెంచుకునే అవకాశం ఆపస్ ఉందో అయితే చెబుతుంది. ఈ మేరకు పెంచుకొని సబ్మిట్ అయితే చేయవాలి. ఆ తర్వాత DDO గారు వారి లాగిన్‌లో అప్రూవల్ చేయాలి. APGLI వారు పరిశీలించి కొత్త బ్యాండ్ మంజూరు చేస్తారు. కొత్త బాండ్‌ని. ఈ విధంగా nithi.apcfss.in నిధి సైట్ నందు APGLI నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు కూడా అప్డేట్ చేయబడింది. మరొక బ్రేకింగ్ న్యూస్ ఏందంటే ZPPF స్లిప్ నందు 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ కూడా జమ కావడం జరిగిందండి. మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇటీవల రిటైర్ అయిన కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్ అయితే వారి వారి అకౌంట్లలో జమ క్రెడిట్ అయితే అయ్యాయండి. ఒకసారి చెక్ చేసుకోగలరు. అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఒక పెండింగ్ బిల్ల బాకీ వచ్చేసి సుమారు 18,000 కోట్లు. ఈహెచ్ఎస్ పోర్టల్ DDO లాగిన్ నందు మొబైల్ నెంబర్‌కు ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అనే అడ్మిన్ అని అయితే వస్తున్నవారు ఈ లెటర్‌ని ఈహెచ్ఎస్ వారికైతే ఈమెయిల్ పంపండి. ఈ లెటర్ DDO డిక్లరేషన్ ఫామ్‌ని. సో, మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుంది. సాలరీ బిల్ అప్డేట్ అండి. అన్ని రకాల లీవ్, సాలరీ బిల్స్, ఇంక్రిమెంట్ అరియర్స్ తదితర అరియర్ బిల్స్ అయితే సప్లిమెంటరీ బిల్లుకు సంబంధించి అమౌంట్స్ కూడా క్రెడిట్ అయ్యాయి.
ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక డిఏ, డిఆర్ పెండింగ్ బకాయిలండి. సో, జీవో నంబర్ 28 ప్రకారంగా 26.39 నుంచి 30.03% వరకు ఈ విధంగా మనకు డిఏ చేరుకోవడం జరిగింది. ఈ జీవో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా. ఇది మనకు యాక్చువల్‌గా జనవరి 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు కూడా అరియర్స్ 3 సమాన వాయిదాలు అంటే ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరి 3 విడతల్లో ఇవ్వాల్సి ఉంది. వీటికి సంబంధించి దసరా లోపలైతే చెల్లింపులు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే జియో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా 30.03% నుంచి మరొక 3.64% పెంపుతో డిఏ 33.67% అయితే చేరుకుంది. జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు గల అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అంటే సెప్టెంబర్ 2024లో మొదటి సమాన వాయిదా, డిసెంబర్ మరియు మార్చిలలో మిగతా 2 సమాన వాయిదాలు అయితే విడుదల చేయాలి అని చెప్పేసి జీవోలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు జమ కాలేదు. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సిపిఎస్ పాక్షిక ఉపసంహరణ నిమిత్తం వ్యక్తిగత లాగిన్ నందు ఇచ్చిన ఆప్షన్ ద్వారా ఉపసంహరణ రిక్వెస్ట్ ఎవరైనా రైజ్ చేస్తే దాన్ని ఎస్టీఓ స్థాయిలో ఆథరైజ్ చేయడం కుదరదు అని వివరణ ఇచ్చిన డిటి అండి. All TOs are instructed to not allow requests from partial withdrawal initiated by the subscriber through this facility and rejects them if any are pending at your logins. This office could not receive any official communication on this issue for giving suitable orders. Therefore, all TOs shall follow the existing process, which is the force in physical made application. For any clarification in this matter, contact this ఆఫీస్ డిటిఏ అని అయితే రావడం జరిగింది. సిపిఎస్ అమౌంట్ క్రెడిటెడ్ అని మార్చ్ 2024 అండ్ ఏప్రిల్ 2024 కుకింగ్ కాస్ట్ బిల్స్ 1st to 8th క్లాస్ బిల్స్ అయితే క్రెడిటెడ్ టుడే ప్లీజ్ ఇన్ఫార్మ్ అని అయితే రావడం జరిగింది. ఇక ప్రిజర్వింగ్ ఆఫ్ ఎర్నెడ్ లీవ్స్ ఈఎల్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ అవైలింగ్ సమ్మర్ వెకేషన్ ఆర్సీ నెంబర్ 362 ప్రకారంగా డేట్ చూడొచ్చు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వేసవి సెలవుల్లో డ్యూటీ ట్రైనింగ్ తదితర పనులకి హాజరైనప్పుడు ఎర్నడ్ లీవ్ ప్రిజర్వేషన్ గురించి ప్రతిసారి క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో శాశ్వత ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. మరొక అప్డేట్ ఏంటంటే పెన్షనర్ల పెండింగ్ డిఆర్ అరియర్స్ను పరిశీలించినట్లయితే జనవరి 1, 2019 నుంచి జూన్ 30, 2021 గల 30 నెలల అరియర్స్లను బిల్లులను గతంలో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండే కాస్త ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది. సో ఇంకా పెండింగ్ బకాయిల లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లు ఏపీజీల ఎస్ఐ టీఏలు ఈఎల్స్ డిఏ డిఆర్ అలాగే పిఆర్సి 11వ పిఆర్సి బకాయిలు తదితర బకాయిలు డిఏ డిఆర్ అరియర్స్ కానీ ఇవన్నీ కూడా జేఎస్ ఏపీజీఎల్ఐ టీఏ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ప్రభుత్వం వీటి గురించి త్వరితగతిన నిర్ణయం తీసుకొని చెల్లించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.